ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే వీఐపీ లెటర్ల ద్వారా అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ లేదా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా మనకి లెటర్లో మీరు రాయించుకోవడం మంచిదండి. మీరు లెటర్లో అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీరు తిరుమల కొండపైన జేవైపీ దగ్గర లెటర్ ఇచ్చిన తర్వాత మీకు ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకు అకామిడేషన్ అయితే ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి వెళ్తే అమౌంట్ అన్నది కట్టించుకుని మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నేను చూపిస్తున్నటువంటి రూమ్ వచ్చి వీఐపీ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళారో వాళ్ళ రూమ్ అండి ఇది. రూమ్ కాస్ట్ మనకి 250 రూపాయలు. మనకి 2 రూమ్స్ ఉంటాయండి. బెడ్లు అయితే 3 బెడ్లు ఉంటాయి. అదేవిధంగా 2 చైర్లు ఉంటాయి. మనం లగేజ్ని పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్, అదేవిధంగా మనకు ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు రూమ్ చూడొచ్చు. ఇదంతా కూడా మనకి వీఐపీ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళారో వాళ్ళ రూమ్ అండి. రూమ్ కాస్ట్ మనకి 250 రూపాయలు. చూసారు కదా, మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి ఒక సింక్, వాష్ బేసిన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బయట వ్యూ కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీఐపీ లెటర్ల ద్వారా తిరుమల వెళ్తున్నారో మీరు తప్పనిసరిగా అకామిడేషన్ కూడా లెటర్లో రాయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రూము ప్లస్ స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్